హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ అనుకోవడం జరిగింది. ఎగ్జామినేషన్ మేబీ మనకు డిసెంబర్ లేదా జనవరి ఉంటుంది అనుకోవడం జరిగింది. ఎందుకంటే నార్త్ ఇండియాలో మనకు అన్ని రకాల న్యూస్ పేపర్స్ రావడం జరిగింది. కానీ ఇప్పుడే అఫీషియల్గా మనకు ఆర్ఆర్బి నుంచి ఎగ్జామ్ డేట్స్ అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు 17th ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి ఉండాల, నవంబర్ 17th. కానీ 17th అయిపోయారు, 18th అయినా కూడా ఇంకా ఆర్ఆర్బి ఎందుకు అప్డేట్ చేయలేదు, దీనిలో స్టూడెంట్స్ ప్యానిక్ అవుతారు అనుకోవడం కూడా మనం చర్చించాం. మరి అనుకున్నట్లే మరి ఆర్ఆర్బి అఫీషియల్గా తమకు వెబ్సైట్లో డేట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి ఎప్పుడు ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి ఒకసారి గమనించినట్టయితే ఇప్పుడు జస్ట్ ఇప్పుడే మనకు ఎగ్జామ్ డేట్స్ ఏం చెప్పారు ముందు మనకు 17th చెప్పడం జరిగింది కదా. ఇక 17 బదులుగా 10 days పోస్ట్ పోన్ కావడం జరిగింది. అంటే 27th November 2025 స్టార్ట్ అయ్యి 16th January 2026 ఓకే 2026కు ఎండ్ అవుతుంది అనమాట. అంటే మనకు దాదాపుగా మనకు 50 రోజులు ఎగ్జామినేషన్స్ అనేది జరగబోతున్నాయి. మరి ఎవరైతే అప్లై చేశారో ఇంకా సీరియస్గా చదవండి. కేవలం మనకు 10 రోజులు మాత్రం టైం ఉంది. ఈ 10 days మనకు చేయాల్సిన పని ఏమంటే కంప్లీట్గా రివిజన్ చేయండి. మరి ఉత్తమ్స్ అకాడమీ నుంచి కూడా మీకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నుంచి కూడా మీకు లైవ్ క్లాసెస్ కానీ ఇంపార్టెంట్ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మనకి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఏం చెప్తున్నారు కదా చూడండి, ఇక్కడ ఇది అఫీషియల్ అనమాట. 8 నోటిఫికేషన్ నెంబర్ 8/2024 అనమాట. వేరియస్ పోస్ట్ లెవెల్ 1 ఆఫ్ 7th CPC పే. ఓకే ఏం చెప్తున్నారు ఇక్కడ 27th November 2025 నుంచి చెప్తాం జరుగుతుంది. ద లింక్ ఫర్ వ్యూయింగ్ ద ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ అండ్ డౌన్లోడింగ్ ఆఫ్ ట్రావెల్ అథారిటీ ఫర్ SC/ST క్యాండిడేట్స్ విల్ బి లైవ్ అంటే 19th 11/2025 నుంచి ఈ యొక్క ఎగ్జామ్ సిటీ డేట్, ఎగ్జామ్ నుంచి డేట్, మరి ట్రావెలింగ్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకు అన్ని కూడా 19th అంటే టుమారో అన్ని కూడా మనకు ఓపెన్ కాబోతున్నాయి. SMS and emails are being sent to candidates whose city intimation slip has been activated on the registration IDs used during filling the application. సో మీరు ఎప్పుడైతే అప్లికేషన్ ఫిల్అప్ చేసినప్పుడు మీరు ఏ మెయిల్ అయితే ఇచ్చినారో ఆ మెయిల్కు మీకు పెట్టడం జరుగుతుంది. అదే మాదిరిగా మనకు SMS కూడా రావడం జరుగుతుంది అనమాట. సో డౌన్లోడింగ్ ఆఫ్ ఈ కాల్ లెటర్స్ విల్ స్టార్ట్ 4 days prior to exam date mentioned in the exam city and date intimation link. అయితే మనకు ఈ కాల్ లెటర్ ఎప్పుడు వస్తుందంటే మీకు ఎగ్జామ్ కన్నా 4 days ముందు. మనకైతే రేపు నుంచి ఏమైతే మనకు సిటీ ఇంటిమేషన్ మనకు రావడం జరుగుతుంది. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, సిటీ ఇంటిమేషన్ ఎప్పుడు అనేసి. కానీ తర్వాత మనకు ఎప్పుడు ఏ డేట్ ఎగ్జామ్ ఉంది, ఎక్కడ సెంటర్ ఉంది అనేది మనకు 4 days ముందు మీకు ఎగ్జామ్ కన్నా ముందు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దెన్ క్యాండిడేట్స్ క్యాన్ గో rrbapply.gov.in and get his or her application registration number using his or her credentials. They can also use forget password link given in the login page to retrieve their password. ఓకే మీరు పాస్వర్డ్ వచ్చినా కూడా మనకు ఫర్గెట్ పాస్వర్డ్ కూడా ఉంది, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్వరీస్ ఆర్ క్లారిఫికేషన్ నీడెడ్ ద హెల్ప్ డెస్క్ కాంటాక్ట్ నెంబర్ మనకి ఇవ్వడం జరిగింది. 9513631887 నెంబర్ మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి నెంబర్ చూడండి, 9513631887 నెంబర్ మనకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. దాంట్లో ఏమైనా ఉంటే మనం కాల్ కూడా చేసి మాట్లాడుకోవచ్చు. Help desk link is also made available after login with the seat intimation link. Candidates are advised to refer only to the official website of RRBs for latest updates. సో కంపల్సరీగా మీరు ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైటే చూడండి అని చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఇంకా ఎగ్జామ్ డేట్స్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఎంత తొందరగా వెళితే అంత తొందరగా అయిపోతే మనకు మంచిది అనమాట. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. ఇది అయిపోతే మనకు ఇప్పుడు ఆర్ఆర్బి NTPC ఎగ్జామ్స్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవి అయితేనేమి నెక్స్ట్ మళ్ళీ కొత్తగా ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా మళ్ళీ మనకు రావాలి. కాబట్టి ఎంత తగిలితే అంత తొందరగా అయిపోవాలి. కాబట్టి ఇంకా మీరు మనం చేయాల్సిన పని ఏమంటే వీలైనంత తొందరగా మనము ప్రిపరేషన్ కొనసాగించుకొని రివిజన్ చేసుకొని మాక్ ఎగ్జామ్స్ బాగా రాసుకొని సక్సెస్ కావాలనేసి టర్నింగ్ పాయింట్ అందరినీ కూడా మా టీం మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంది. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.